2025, 2026 ప్రస్తుతం ఉన్న ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దీనిలో సెకండ్ క్వార్టర్ Q2 రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పర్ఫామ్ చేసింది. అంటే ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో మెరుగైన జీడిపి గణాంకాలను మన ఆర్థిక వ్యవస్థ నమోదు చేసింది అనమాట. మనకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఈ రెండు కూడా ఈ సెకండ్ క్వార్టర్లో ఏదైతే Q2 ఉందో దానిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు 7.3% గ్రోత్ రేట్ ప్రిడిక్ట్ చేసింది. ఆర్బీఐ 7% ప్రిడిక్ట్ చేసింది. వీటన్నిటి అంచనాలకు మించి మన జీడిపి గ్రోత్ 8.2%కి వెళ్ళిందనమాట. మనం పాత 6 క్వార్టర్స్ చూస్తే అంటే గత సంవత్సరాల కాలంగా చూస్తే ఈ 8.2% జీడిపి గ్రోత్ రేట్ అనేది చాలా గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇండియన్ రియల్ జీడిపి అనేది ఏదైతే మన భారతదేశం యొక్క రియల్ జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైస్ ఉందో అది చూస్తే కనుక 48.63 lakh crores ఉంది. ఇంతకుముందు మనం చూస్తే కనుక అది 44.94 అనమాట. లాస్ట్ క్వార్టర్ ఈ క్వార్టర్ ఎన్ని మనం గమనిస్తే కనుక చాలా పికప్ అయింది మన జీడిపి. అంతేకాదు ఈ క్వార్టర్ 2లో 8.2% గ్రోత్ రేట్ కూడా కనిపిస్తుంది అనమాట. దీనికి గల కారణాలు ఏంటి? ఇంత జీడిపి గ్రోత్ పెరగడానికి, ఇంత గ్రోత్ రేట్ కనిపించడానికి కారణాలు ఏంటంటే మొదటిది మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగం ఏదైతే ఉందో దానిలో 8.1% గ్రోత్ రేట్ కనిపించింది అనమాట. రెండోది సర్వీస్ సెక్టర్ కూడా ఈసారి బాగా పర్ఫామ్ చేసింది. అంటే దాదాపు 9.2% గ్రోత్ రేట్. ముఖ్యంగా కన్జ్యూమర్ స్పెండింగ్ కావచ్చు, రూరల్ డిమాండ్ రికవరీ కావచ్చు, దీనికి సంబంధించి సర్వీస్ సెక్టర్లో కూడా గ్రోత్ బాగా కనిపించింది. దాంతోపాటు ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్ వ్యవసాయం ఏదైతే ఉందో ఫేవరబుల్ మాన్సూన్ వల్ల, అదేవిధంగా రూరల్ డిమాండ్ పెరగటం వల్ల కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ పక్కన పెడితే గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గినప్పటికీ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ స్పెండింగ్ కావచ్చు, వీటన్నిటి వల్ల సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, దీనివల్ల రూరల్ స్పెండింగ్ కూడా బాగా పెరిగిందంట. వీటన్నిటితో పాటు GST 2.0 రిఫార్మ్స్ వల్ల కూడా కన్జంప్షన్ బాగా పెరిగింది. వీటితో ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిందంట. ఇవన్నీ కలిపి మనం విశ్లేషిస్తే Q2 క్వార్టర్ 2లో మనం చూస్తే కనుక ఇండియా జీడిపి గ్రోత్ 8.2%కి వెళ్ళిందనమాట. ఇవన్నీ ఒక పక్కనైతే అమెరికన్ శాంక్షన్స్ అంటే అమెరికా మనపైన ఇన్ని ఆంక్షలు విధించిన, ఇన్ని జరుగుతున్న ఇండియా జీడిపి ఎంత బలంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఒక పక్క ఇండియాని డెడ్ ఎకానమీ లాంటి మాటలు మాట్లాడుతున్న సందర్భంలో మన ఎకానమీ ఇంత బాగా గ్రో అవుతుందంటే ఇండియా భవిష్యత్తులో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అతి తొందరలో అవుతుందని కూడా ఆశిద్దాం.